హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ మ్యూజియం బ్లాగ్. మ్యూజియం ముందర ఎలా ఉంటుంది, ఇది ట్రైన్ ఇంజిన్ అండ్ ఏరోప్లేన్ డమ్మీ పీస్ పెట్టుంటారు ముందర. సో టికెట్ వచ్చేసి 100 రూపీస్. అక్కడ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్లో కూడా అక్కడ ఇస్తారు. సో ఇది గైడ్. అండ్ ఎంటర్ అవ్వగానే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డైనోసార్ ఎంట్రీ ఉంటుంది. సో ఇది డైనోసార్ ఒరిజినల్గానే అనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంటుంది. వీడియోలో తెలియడం లేదు కానీ రియల్గా చాలా పెద్దగా ఉంది. సో హ్యాండ్ మూమెంట్, మౌత్ మూమెంట్, కళ్ళు కూడా కదులుతున్నాయి చూడండి. సో నిజమైన డైనోసార్ ఇలా ఇక్కడే ఉంది అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. చిన్నపిల్లలకు చాలా నచ్చుతుంది. సో సెంటర్లో ఇలా ఏరోప్లేన్ వింగ్ ఉంటుంది కదా, వింగ్ది డమ్మీ పీస్ అలా పెట్టారు, షో పీస్ లాగా. సో వైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ కనిపెట్టారని అందరికీ తెలుసు. సో ఇక్కడ బ్రదర్స్ ఇద్దరు ఉన్నట్టు బొమ్మలు పెట్టారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సింపుల్ మిషన్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేశారు. ఇది ఏది నేర్చుకోవాలన్నా సైన్స్ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది సింపుల్ మిషన్స్ గురించి. సో టైప్స్ ఆఫ్ సింపుల్ మిషన్స్ ఉన్నాయి. అండ్ దానికి ఎలా ఒక్కొక్క సింపుల్ మిషన్లో చాలా టైప్స్ ఉంటాయి, మన రియల్ లైఫ్లో ఎలా యూస్ చేస్తాము అనేది. సో అది పెద్దగా పెట్టున్నారు. సో మనం ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. సో చిన్న పిల్లలకైతే చాలా ఫన్గా ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్స్. సో బటన్ ప్రెస్ చేయగానే అక్కడ మనకు మూమెంట్ కనిపిస్తుంది, ఎలా వర్క్ అవుతుంది. టైప్స్ ఆఫ్ గేర్స్ కానీ లైక్ టైప్స్ ఆఫ్ వీల్స్ కానీ ఎలా మూమెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కటి మనం చూసుకోవచ్చు. ఇక్కడ బాల్ వేసగానే అది పైకి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ చుట్టూ పైప్స్ పెట్టి ఉంటారు, దాని లోపలికి వెళ్ళి కంప్లీట్గా ఒక్క సైడ్ నుంచి ఇంకొక సైడ్కి వస్తుంది. ఇలా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆ పైప్స్తో ఉంటాయి చూడండి. ఇక్కడ చాలా బాల్స్ దాని లోపల వెళ్ళి ఒక సైడ్కి వస్తుంది. ఇవన్నీ ఇంజన్స్ మోటార్స్ అన్నీ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కిందికి వెళ్ళేది ఉంటుంది, లైక్ బేస్మెంట్ లాగా. అక్కడ ఉన్నాయి ఇవన్నీ, లైక్ డీజిల్ ఇంజన్ కానీ పెట్రోల్ ఇంజన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాక్స్. చాలా పెద్దగా ఉంది. మనకి ఎలా యూస్ చేస్తారు, లాక్ లోపల ఎలా వర్క్ అవుతుందో అనేది మనం చూసుకోవచ్చు. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచ్చెస్. సో ట్యాప్లు ఎలా ఉంటాయి, ట్యాప్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది, అవన్నీ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. రియల్గా మనకు కనిపించదు. ఇది టైప్స్ ఆఫ్ జిప్ అనమాట. సో ఇది చాలా పెద్దగా ఉంది జిప్. ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం అక్కడ చూసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ కావాలంటే పక్కలోనే ఉంది, అన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఫన్ సైన్స్. ఇక్కడ ఫుల్ ఫన్నీగా ఉండింది. చిన్న పిల్లలకి చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది ఈ సెక్షన్లో మాత్రం. సో ఇది ఇల్యూషన్ రూమ్ అనమాట, పక్కకి తిరిగినట్టు ఉంటుంది. సో రొటేటెడ్ రూమ్ ఇల్యూషన్ ఇది. సో పక్కకు ఉన్నట్టు ఉన్నాయి అన్నీ. ఇక్కడ చాలా సైన్స్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలు తీసుకెళ్తే లైక్ దే క్యాన్ స్పెండ్ వెరీ వెల్ ఇన్ దిస్ మ్యూజియం. ఇది స్నేక్కి మిర్రర్ పెట్టారు, చాలా పెద్ద స్నేక్ అన్నట్టు, కానీ పెద్దగా లేదు, జస్ట్ ఒక మిర్రర్ పెట్టారు అంతే. సో ఇక్కడ మనకి ప్లేట్లో మన తల ఉన్నట్టు ఉంటుంది, చుట్టూ మిర్రర్తో కప్పేసి ఉంటారు. ఈ బొక్కలో నుంచి తల పెట్టుకుంటే ఫోటో తీసుకోవచ్చు అటువైపు నుంచి. సో అది యూ మీ అండ్ హూ ఎల్స్, ఒంటరిగా వెళ్తే చాలా ఫన్ ఉంటుంది. సో ఫస్ట్ టైం చూసినప్పుడు భయం వేస్తుంది చిన్నపిల్లలకి, కానీ పెద్దోళ్ళకి కూడా భయం వేస్తుంది. సో చాలా చిన్న యాక్టివిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడికి ఆల్మోస్ట్ స్కూల్ ఎగ్జిబిషన్స్కి అనేసి పిలుచుకొని వస్తారు. నేను వెళ్ళినప్పుడు ఎవరో ఆంధ్ర నుంచి ఉన్నారు, టీచర్స్ కానీ స్టూడెంట్స్ అందరూ తెలుగులోనే మాట్లాడేవాళ్ళు. సో ఇది మనకి వాటర్లో సుడిగుండాలు వస్తాయి కదా, అది ఎలా ఫామ్ అవుతుందని చూపించారు. సో ఈ పైప్లో మనం ఒక వైపు నుంచి మాట్లాడితే ఇంకో వైపు నుంచి సౌండ్ వినిపిస్తుంది, కానీ వీ క్యాన్ సీ ద డిలే. లేట్గా ఒక్క వైపు నుంచి ఇంకో వైపుకి ఎంత లేట్గా వస్తుందో మనం వినొచ్చు. ఇక్కడ కూడా మిర్రర్ పెట్టారు, చాలా లాంగ్ వెల్ అన్నట్టు.
ఇది మనం ఒక కాయిన్ ఒక సైడ్ నుంచి కొడితే ఆ ఇంకో కాయిన్కి ఎట్ట తిరిగి టచ్ అవ్వనే అవుతుంది. సో ఇది మ్యాజిక్ కాదు, సైన్స్. సో ఇది సుడిగుండాలు అంటారు కదా, అది అంబ్రెలా గ్యాప్ లోపల నీట్గా వెళ్తుంది. ఇవంతా కంప్లీట్లీ సైన్స్. చిన్నపిల్లలకి ఫన్ అనిపిస్తుంది, సైన్స్ తెలిసిన వాళ్ళకి లైట్ తీసుకుంటారు. సో ఇది మ్యాజిక్ వాటర్ ట్యాప్. మనకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో తెలీదు, కానీ గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది ట్యాప్. ఇక్కడ చూడండి జిమ్ వర్కౌట్ చేస్తున్నారు బొమ్మలు. ఇది హీట్ పెయింటింగ్. మనం చేతుల కింద నుంచి పెడితే మన బాడీ టెంపరేచర్ హీట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి అది పెయింటింగ్ లాగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోటెక్కి. ఇక్కడ కంప్లీట్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడే ఉన్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న ఎలక్ట్రానిక్స్వే ఉన్నాయి ఆల్మోస్ట్. చాలా బేసిక్వే అర్థమయ్యాయి, కానీ చాలా అడ్వాన్స్వన్నీ ఉన్నాయి. అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చదివితే మనకు అర్థమవుతుంది. ఇది మేక్ యువర్ ఓన్ మ్యాగ్నెట్. చదువుకున్న మేధావులు చేస్తున్నారు ఆ పక్క. ఉరుములు ఎలా ఫామ్ అవుతాయి అవన్నీ ఉన్నాయి. ఇది కెపాసిటర్ ఉంటుంది కదా, సో కెపాసిటర్ ఎలా వర్క్ అవుతుంది అవన్నీ మనకు ప్రాక్టికల్గా చూసుకోవచ్చు. బుక్కుల్లో చదవడం, బుక్లో మనకి డయాగ్రామ్స్లో వచ్చేవి కానీ అప్పుడు అర్థమయ్యేవి కాదు. ఇక్కడైతే మనకు ప్రాక్టికల్గా అర్థం చేసుకోవచ్చు. సో అందుకే మోస్ట్ ఆఫ్ స్కూల్స్ సైన్స్ ఎగ్జిబిషన్ అంటే ఇక్కడికే పిలుచుకొని వస్తారు. మనకి ఏసీ కరెంటు, డీసీ కరెంటు అవన్నీ అంటారు కదా, జస్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. ఓన్లీ బుక్లో చదువుతాం, వాళ్ళు వీళ్ళు చెప్పడం వింటాం. అదే ఇక్కడికి వస్తే ఏంటది, ఎందుకు అలా అంటారు అనేది కంప్లీట్గా మనకు తెలుసుకోవచ్చు. సో ఇది సెకండ్ జనరేషన్ కంప్యూటర్, IBM వాళ్ళది. సో అక్కడ యూజ్ చేసిన మెటీరియల్స్ కానీ ఐటమ్స్ కానీ ఇక్కడ పెట్టారు శాంపుల్ పీసు. అండ్ అక్కడ బోర్డులో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాలెడ్జ్ కావాలి అనుకున్న వాళ్ళు చదువుతారు. సో ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అని జస్ట్ చిన్నగా పెట్టారు. కబ్బన్ పార్క్లో సైక్లింగ్ మిస్ అయ్యాను, బట్ ఇక్కడ దొరికింది సైకిల్, ఎక్కి తొక్కేశాను. అక్కడ మనం ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తామన్నది అక్కడ చూపిస్తుంది. సో ఎలక్ట్రిసిటీ అట్ హోమ్, సో ఇంట్లో ఎలా ఎలక్ట్రిసిటీ కరెంట్ని ఎలా యూజ్ చేస్తాము అన్నదానికి చిన్న శాంపుల్. ఇది స్పేస్ సైన్స్ రూము. ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ స్పేస్కి సంబంధించిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాకెట్స్. అండ్ ఇది రాకెట్ ఐటమ్. సో కాంపోనెంట్స్, రాకెట్లో ఉన్న ఏవేవి యూజ్ చేస్తారో ఆ కాంపోనెంట్స్ అన్నీ ఇక్కడ శాంపుల్లో పెట్టారు. ఇవన్నీ ఒరిజినల్ కాంపోనెంట్స్, డ్యామేజ్ అయినవి తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇది రాకెట్ పార్ట్ పైన ఉంటుంది కదా, అది ఒరిజినలే అనిపిస్తుంది అది. సో డిఫరెంట్ ప్లానెట్స్లో మన వెయిట్ ఎంతెంత ఉంటుంది అన్నది ఇక్కడ మనం చూసుకోవచ్చు లైవ్గా. ఇది స్పేస్ సూట్. ఇదే సూట్ని స్పేస్లో యూజ్ చేస్తారు. అండ్ ఇవన్నీ స్పేస్లో యూజ్ చేసే ఫుడ్ ఐటమ్స్, తినడానికి ఇన్స్టెంట్ వే యూజ్ చేస్తారు కదా, అవన్నీ ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ బయోటెక్నాలజీ చాలా ఫన్గా అనిపించింది. చూడడానికి చాలా బాగుండింది. ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. సో ఇక్కడ శాంపుల్ పెట్టారు. చిన్నది ఏమైనా చేస్తే అక్కడ పెద్దగా ఉన్న అది కదులుతుంది, అది DNA సంథింగ్. ఇవన్నీ చిన్న బొమ్మలు పెట్టారు. ఆది మానవులు ఎలా ఉన్నారు అని, మన పూర్వీకులు ఎలా ఉన్నారు అని. ఈయన ఎవరో సైంటిస్టు రాబర్ట్, ఆయన బొమ్మ పెట్టారు. ఇది DNA అలా ఉంటుంది.
సో మన సెల్ లోపల ఎలా ఉంటుంది అన్నది బొమ్మ పెట్టారు. వీళ్ళు ఎవరో సైంటిస్టులు, వీళ్ళ హిస్టరీ నాకు అస్సలు తెలీదు. అక్కడ బోర్డు పెట్టారు, ఓపిక ఉంటే చదువుకోవచ్చు. సో ఇది బయోటెక్నాలజీ అగ్రికల్చర్లో ఎలా యూజ్ చేస్తారు అనడానికి పెట్టారు. ఇది అగ్రికల్చర్ ఇన్ సైన్స్ ట్యాబ్లెట్స్లో అంతా ఎలా యూజ్ చేస్తారు అనడానికి. ఇది బయోటెక్నాలజీ ఇన్ ఇండస్ట్రీ, ప్యాంట్స్లో కానీ ఆర్టిఫిషియల్గా ఫుడ్ని తయారు చేయడం ఎలా అనడానికి. ఇది బెల్ హాల్. ఇది ఇంకొకటి ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్, లైక్ టెక్నాలజీ, రీసెంట్ టెక్నాలజీ ఎలా ఉంటుందో అన్న సెక్షన్. ఇందులో ఆల్మోస్ట్ సెమీ కండక్టర్స్ కానీ కెపాసిటర్స్, చిప్స్, ఐసీ సర్క్యూట్స్ ఇలాంటివి ఉన్నాయి చాలా. ఇవన్నీ చాలా చిన్న చిన్న చిప్స్, పాతకాలం నుంచి ఏమేమి యూజ్ చేశారు అవన్నీ పెట్టారు. ఇది గ్రాఫైన్ది 3D స్ట్రక్చర్ పెట్టారు. ఆ వీడియోలో మనకి గ్రాఫైన్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా లైవ్గా వెళ్తూ ఉండే. సో టాక్టికల్ కమ్యూనికేషన్, నార్మల్ ఆర్మీ వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు అన్నది. సో 1G నుంచి 5G వరకు ఎలా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, టెక్నాలజీ గురించి ఇన్ఫర్మేషన్, లైక్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది. ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, లైక్ మనకి పైలట్కి లోపల ఉన్న ఆఫీసర్స్కి ఎలా కనెక్ట్ ఉంటుంది, అలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ సబ్మెరైన్లో ఎలా యూజ్ చేస్తారు, ట్రాఫిక్లో ఎలా కంట్రోల్ యూజ్ చేస్తారు. ఈ సెక్షన్ కంప్లీట్లీ అబౌట్ టెక్నాలజీ అండ్ సిగ్నల్స్, లైక్ ఫోన్లో ఎలా సిగ్నల్స్ ఎలా పంపించుకుంటారు అలాంటిది. సో టెక్నాలజీ ఎలా ఎవాల్వ్ అయ్యింది అనడానికి ఇన్ఫర్మేషన్ ఫుల్ ఉంది. లాస్ట్ వచ్చేసి సైన్స్ ఫర్ కిడ్స్. చిన్న పిల్లలు ఉంటారు కదా 5 years లోపు, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇది. సో అనిమల్ స్కిన్ కానీ కలర్ కానీ అవన్నీ మనం ప్రాక్టికల్గా చూపించి నేర్పించవచ్చు వాళ్ళకి. ఇక్కడ కన్ను చూపించి కన్ను బట్టి ఏ యానిమలో గెస్ చేయించవచ్చు. సో చాలా రియలిస్టిక్గా ఉన్నాయి బొమ్మలన్నీ. ఈ పార్ట్లో మనకు స్మెల్ చూసి మనం ఏ ఫ్లవరు ఏంటి అని గెస్ చేయొచ్చు. అక్కడ హోల్స్ ఉంటాయి, స్మెల్ వస్తుంది. సో అక్కడ నుంచి మనం ఏ ఫ్లవరు ఏంటి అని మనం గెస్ చేసి బటన్ ప్రెస్ చేయొచ్చు. సో రైటా కాదా అని అది చెప్తుంది. స్టార్ట్ చేస్తే స్మెల్ వస్తుంది. నెక్స్ట్ దీని పక్కన టచ్ అండ్ ఫీల్. ఆ చేయి లోపల పెడితే మనకి ఐటమ్స్ అన్నీ ఉంటాయి, ఫ్రూట్స్. సో మనం ఫీల్ అయ్యి ఏ ఫ్రూటో మనం కనిపెట్టచ్చు. ఇది అనిమల్ మనకి సౌండింగ్స్ ఇస్తూ ఉంటారు. స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి మనం ఏ సౌండ్ వచ్చిందో గెస్ చేయొచ్చు. సో లాస్ట్లో మిర్రర్ మేజు. ఇది చాలా బాగుండింది. మనకు చూడడానికి చాలా చిన్న స్పేస్ అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తే చాలా లాంగ్గా ఉండింది. సో ఈ వ్లాగ్కి ఎంత అండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. నా ఛానల్లో నా వ్లాగ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.